ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. మనం అయోధ్యలో రేపు జరగబోయే రామ మందిర ప్రతిష్ట సందర్భంగా మనం శ్రీరాముడి పట్టాభిషేకం గురించి గత 3 రోజులుగా మనం తెలుసుకుంటున్నాం. ఈ రోజుతోటి మనం పూర్తవుతుంది రామ పట్టాభిషేకం. ఈరోజు కూడా విని మీరందరూ కూడా మీ పిల్లలకి తెలియజేయండి, 10 మందికి తెలియజేసి ఈ రామ విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ఈ రామ పట్టాభిషేకాన్ని, ఆనాడు జరిగినటువంటి రామ పట్టాభిషేకాన్ని ఒక్కసారి శ్రవణం చేసుకున్నాం. అందరూ వినండి. అలాగే 10 మంది చేత దీన్ని వినిపించి ఆ పుణ్యాన్ని కూడా మీరు కట్టుకోండి. 10 మంది చేత వినిపించండి, బ్రాహ్మణుల చేత వినాలి. రామాయణం మనం పూర్తిగా చదువుకోవాలి అంటే కనుక ఎన్నిసార్లు విన్నా కూడా రామాయణం వినాలి. అది ఆది కాలం. ఎన్నిసార్లు విన్నా విసుగో విరామం రాదు. అయితే రామాయణం అంతా కూడా ఇప్పుడు చెప్పడం సాధ్యం కాదు కాబట్టి మనం ఈ ప్రతిష్ఠ సందర్భంగా మనం రామ పట్టాభిషేకం ఒకటి తెలుసుకున్నాం. దాని తర్వాత మీకు ఉత్తరకాండ చెప్తా కొద్దిగా. ఆ ఉత్తరకాండ రామాయణం యుద్ధకాండ దాకా నుంచి అందరూ చాలామంది పట్టాభిషేకం దాకా చదువుతారు, వింటారు చాలామంది. ఈ ఉత్తరకాండ ఇంతమందికి తెలుసు, చాలామందికి తెలియదు. ఈ ఉత్తరకాండ గురించి కూడా మనం రోజు కొద్దిగా తెలుసుకుందాం. మన సనాతన సాంప్రదాయాల్ని, మన విలువల్ని మన పిల్లలకి తెలియజేసి వాళ్ళ చేత కూడా మన ఇతిహాసాలని, గ్రంథాలని పఠనం చేయాలి అనేటువంటి ఆసక్తిని వాళ్ళలో మనం రేకెత్తించేటట్టుగా వాళ్ళకి మనం బోధిద్దాం. ముందుగా గణేశుల ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో విష్ణవే నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. హరి ఓం. శ్రీరామ పట్టాభిషేకం 4వ రోజు చివరిగా శ్రీరామ పట్టాభిషేకం చివరి భాగం మనం తెలుసుకుందాం. ఈ శ్రీరామ పట్టాభిషేకం జరిగిపోయి చక్కగా రాముడు 10,000 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు. ప్రజలందరూ కూడా ఎంతో సుఖ సంతోషాలతోటి, ఏ బాధలు, ఏ ఇబ్బందులు, ఏ రోగాలు లేకుండా చక్కగా ఏ వ్యాసులు లేకుండా జీవించసాగారు. ఇలా వాల్మీకి మహాముని దీన్ని మూల గ్రంథాల్లో ఇలా రాశారు. ఈ విధంగా దీనిలో కొంతవరకు మనకి తెలిసినది ఆవగింజంత, తెలుసుకోవాల్సింది గుమ్మడికాయ. మనం తెలిసినటువంటి ఏదో కొద్దిపాటి జ్ఞానంతో, నాకు ఇచ్చినటువంటి కొద్దిపాటి జ్ఞానంతో నాకు తెలిసినటువంటి ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఇలా ఈ రామకథని వాల్మీకి పూర్వం ఆదికావ్యంగా రాశారు. ఆదికావ్యంగా దీన్ని రామాయణాన్ని రాశారు. ఇది అంతా కూడా రామాయణం అంటే ధర్మాలు, అనేక ధర్మాలు ఉన్నాయి రామాయణంలో. రామాయణం ఎందుకు చదవాలి అంటే మనకి ధర్మాన్ని తెలుసుకోవాలి. అసలు ధర్మం, ఆ ధర్మం, ఎన్నో ధర్మాలు ఈ రామాయణంలో ఉన్నాయి. ఈ రామాయణ కావ్యాన్ని చదివితే కనుక ఎంతో కీర్తివంతులు, ధనవంతులు, అలాగే ఆయుష్వంతులు అవుతారు. ఈ రామాయణాన్ని చదవడం కానీ అలాగే వినడం కానీ, చదవలేనటువంటి వాళ్ళు వినాలి బ్రాహ్మణుల చేత, లేకపోతే కనుక తెలిసినటువంటి వ్యక్తుల చేత, పెద్దవాళ్ళ చేత ఈ రామాయణ కావ్యాన్ని చదివించుకుని వినాలి. నాకు ఇలా చదివి వినిపించడం అనేటువంటి మొట్టమొదటి నుంచి చాలా సరదా కోరిక నెరవేరలే. ఇప్పుడు ఆరోగ్యం సహకరించట్లే. అయినా సరే తప్పనిసరిగా నాకు తెలిసినటువంటి ఈ కొద్దిపాటి జ్ఞానాన్ని మీకు తెలియజేయాలి అనేటువంటి ఉద్దేశంతో నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది, వృద్ధాప్యం,
అందుకని అలాంటి పరిస్థితుల్లో కూడా మనం ఎంతో కొంత మనకి తెలిసిన రోజు ఒక 10 నిమిషాలు తెలియజేయాలని చెప్పేసి ఉన్నాం. ఇలా తెలియజేసినట్లయితే కనుక వాళ్ళు వింటే ఆ పుణ్యం కూడా మనకు లభిస్తుంది. అందుకనే మిమ్మల్ని 10 మంది చేత వినిపించండి, 10 మందికి పంపండి, వినండి. ఇలా వినటం వల్ల మీకు ఏమవుతుందంటే ఆయుష్ వృద్ధి చెందుతుంది, ధనవంతులు అవుతారు, కీర్తివంతులు అవుతారు. ఈ ఆది కావ్యాన్ని విన్నా సరే చదివినా సరే వారికి సమస్త పాపాలు కూడా పోతాయి. ఈ రామ జననం నుంచి రామ పట్టాభిషేకం దాకా కూడా ప్రతి ఒక్కరు వినాలి. ఆ తర్వాత ఉత్తరకాండను కూడా రాశారు. ఆ ఉత్తరకాండ కూడా తెలుసుకోవాలి మనం. ఈ రామాయణ మహాకావ్యం అనేటువంటిది ఒక కల్పవృక్షం లాంటిది. ఎంతమంది మహానుభావులు రాశారు. వాల్మీకి రామాయణం అని రాశారు, తర్వాత జగన్నాథ రామాయణం అని రాశారు, మొల్ల రామాయణం అని రాశారు, ఎన్నో రాశారు. అయితే ఏంటంటే మనకి మూల గ్రంథం మాత్రం వాల్మీకి రామాయణం. మూలం దాని నుంచే ఇవన్నీ పుట్టుకొచ్చు. ఈ మూల గ్రంథాన్ని తప్పనిసరిగా వాల్మీకి రచించినటువంటి ఈ రామాయణాన్ని చక్కగా వినాలి. విన్నట్లయితే కనుక ఇది ఒక కల్పవృక్షం లాంటిది. ఎన్నిసార్లు విన్నా సరే ఇవాళ విన్నాం కదా అని అనుకోవద్దు. వినండి జీవితాంతం. చివరి దశలో మనం వినగలమా, వినే శక్తి కూడా, వినికిడి శక్తి కూడా కలుగుతుంది. నాకు కూడా వినికిడి శక్తి తగ్గుతుంది. వినికిడి శక్తి వృద్ధాప్యం వచ్చే కొద్దీ కూడా వినికిడి శక్తి తగ్గుతుంది, నోట్లోంచి మాట్లాడు. అందుకని ఓపుకున్నంత చెప్పే వినాలి. తర్వాత పుత్రులు కావాల్సిన వాళ్ళకి పుత్రులు కలుగుతారు. అలాగే ధనం కావాల్సిన వాళ్ళకి ధనం వస్తుంది. రాజ్యం కావాల్సిన వాళ్ళకి రాజ్యం. ఇప్పుడు రాజ్యాలు లేవులండి, అధికారం అన్నమాట. రాజ్యం అంటే అధికారం. మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఈ రాజకీయానికి ఉన్నటువంటి వాళ్ళకి రాజ్యం వస్తుంది. పుత్రులు కావాల్సిన వాళ్ళకి పుత్రులు, ధనం కావాల్సిన వాళ్ళకి ధనం వస్తుంది. ఈ రామాయణం చదవటం వల్ల, వినటం వల్ల. చూడండి ఎన్ని ఫలితాలు. కౌసల్య, సుమిత్ర, కైకేయులు, ఆ ముగ్గురు కూడా దశరథుని యొక్క భార్యలు. కౌసల్య, సుమిత్ర, కైకేయి, ఈ ముగ్గురు కూడా వాళ్ళ కడుపు చల్లగా వాళ్ళు జీవించి ఉన్న పుత్రులతో కలకాలం జీవించారు. కాబట్టి ఈ ఆది కార్యమును చదివినటువంటి స్త్రీలు కూడా జీవించి ఉన్నంతకాలం పుత్రులు కలవారై ఆయుష్మంతులు అవుతారు. ఆడవాళ్ళు స్త్రీలు వింటే వీళ్ళు ఈ రామాయణాన్ని చదివినా విన్నా పురుషులు కూడా దీర్ఘాయుష్మంతులు అవుతారు. స్త్రీలు దీర్ఘాయుష్మంతులు అవుతారు, పురుషులు కూడా దీర్ఘాయుష్మంతులు అవుతారు. ఈ ఆది కార్యమును చదివిన వారు, విన్నవారు కోపాన్ని జయిస్తారు. ముందు కోపం తగ్గుతుంది. కొంతమంది చాలా కోపంతో ఉంటుంది, ఆ కోపం తగ్గుతుంది. అలాగే కష్టాలు, చాలామంది కష్టాలు పడుతూ ఉంటారు, ఆ కష్టాలు తీరుతారు. చాలామంది ఏమనుకుంటారు, నిన్న చేత చాలా కష్టపడింది రాముడు చాలా కష్టపడ్డాడు. వాళ్ళు నిజంగా కష్టపడ్డారా? అది మన కోసం, మనకు తెలియజేయడం కోసం. అందుకనే మన కష్టాలన్నీ కూడా తీరుతాయి, కోరికలు తీరుతాయి. అలాగే దూరపు బంధువులను కూడా మనం కలుసుకుంటూ ఉంటాం, బంధుమిత్రులతోటి ఆనందంగా గడుపుతాం. తర్వాత రాముని యొక్క అనుగ్రహానికి, అలాగే సమస్త దేవతల యొక్క అనుగ్రహానికి మనం పాత్రలవుతాం. ఈ రామాయణ కావ్యం ప్రతి ఇంట్లోనూ కూడా తప్పనిసరిగా వాల్మీకి రామాయణం ఉండాలి. మనం చదివినా చదవకపోయినా రోజు ఒకసారి చూసి దాన్ని దండం పెట్టుకుని 2 పువ్వులు దాన్ని పెట్టినట్టయితే మనకి ఎంతో పుణ్యం కలిగింది. ఈ రామాయణ కావ్యాన్ని విన్నటువంటి స్త్రీలు సంతానం లేనటువంటి వాళ్ళు సంతానవంతులు అవుతారు. ఈ రామాయణ కావ్యాన్ని విన్నటువంటి వాళ్ళు రోగాలు ఏమైనా ఉన్నట్లయితే కనుక ఆ రోగాలన్నీ కూడా తగ్గుతాయి, రోగాలు క్షీణిస్తాయి. అలాగే దీర్ఘకాలం జీవిస్తారు, ఎక్కువ కాలం బతుకుతారు ఈ రామాయణాన్ని వినటం వల్ల. ఈ రామాయణ కావ్యాన్ని బ్రాహ్మణుల ముఖత తల వంచి భక్తి శ్రద్ధలతో వినాలి. ముందు బ్రాహ్మణుల చేత దీన్ని ఎక్కువగా చదివించుకున్నట్లయితే మంచి ఫలితాలు ఇస్తుంది. బ్రాహ్మణులనే కాదు, ఈ కావ్యాన్ని బాగా వచ్చినటువంటి వాళ్ళ చేత, పెద్దవారి చేత మనం దీన్ని చదివి వినిపించుకున్నట్లయితే మనం దీర్ఘాయుష్మంతులం అవుతాం. మౌనంగా వినాలి, అలాగే భక్తి శ్రద్ధలతో వినాలి.
అలాగే బ్రాహ్మణుల ముఖతః వింటే, ఎందుకంటే బ్రాహ్మణులు స్వచ్ఛంగా ఎక్కువగా మాట్లాడగలుగుతారు. అందుకని వాళ్ళ ముఖతః మనం విన్నట్లయితే కనుక మనకి ఎక్కువ ఫలితాన్ని వస్తుంది. అలాగే తల వంచి వినాలి, భక్తితో వినాలి. ఈ మహాకావ్యాన్ని ప్రతిరోజు విన్నటువంటి వాళ్ళకి ఐశ్వర్యం, అలాగే పుత్రలాభం, ఐశ్వర్యం పుత్రలాభం ప్రతిరోజు కొద్దిగా చాలు, ఎంతో అక్కడ ఒక 5 నిమిషాలు రామాయణం వినండి, భారతాన్ని వినండి, భాగవతాన్ని వినండి, ఏదో గ్రంథం. అలాగే ఈ రామాయణ కావ్యాన్ని పఠించడం వల్ల ఆ రామయ్య ఎంతో సంతోషిస్తాడు. నేను ముఖ్యంగా రామాయణాన్ని వినటం వల్ల, చదవటం వల్ల ఆ రాముడు ఎంతో సంతోషపడతాడు. ఈ రాముడే విష్ణు స్వరూపుడు, విష్ణువు యొక్క అంశే రాముడు, అది గుర్తుపెట్టుకోండి. అలాగే ఆదిశేషువు యొక్క అంశ లక్ష్మణుడే ఆదిశేషువు. ఈ రామాయణ మహాకావ్యాన్ని అడిగిన వారికి భక్తి శ్రద్ధలతో చెప్పండి. ఎవరైనా కనుక రామాయణాన్ని గురించి చెప్పండి అంటే కనుక మీకు తెలిసింది తప్పనిసరిగా చెప్పండి, చెప్పినా కూడా పుణ్యం. అలాగ చెప్పినట్లయితే కనుక మీకు సదాక్షేమం కలుగుతుంది. ఈ రామాయణాన్ని వినినా చదివిన పితృదేవతలు, మన పైన ఉన్నటువంటి పితృదేవతలు కూడా ఎంతో సంతోషిస్తారు. నా వంశం వాళ్ళందరూ కూడా ఎంతో సద్గ్రంథాలని వింటున్నారు, చదువుతున్నారు, పఠనం చేస్తున్నారు, శ్రవణం చేస్తున్నారు, 10 మందికి తెలియజేస్తున్నారు, వీళ్ళ వంశం వృద్ధి చెందాలి అని పితృదేవతలు మనల్ని ఆశీర్వదిస్తారు. వాళ్ళు సంతోషపడతారు, నా వంశంలో ఉన్నటువంటి వారు ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అని చెప్పేసి పితృదేవతలు సంతోషిస్తారు. ఈ వాల్మీకి రచించినటువంటి రామాయణాన్ని భక్తితో తిరిగి కొంతమంది రాశారు. ఆ రాసిన వాళ్ళు కూడా నా శిరస్సు వంచి నమస్కరిస్తూ వాళ్ళు చెప్పినటువంటి రామాయణాన్ని కూడా మనం పఠనం చేద్దాం, శ్రవణం చేద్దాం. ఎక్కడ ఎవరు రాసినా కూడా రామాయణమే. అయితే మూల గ్రంథం మొత్తం వాల్మీకి రామాయణం. తర్వాత ఎంతోమంది రాశారు, అన్ని రామాయణాలని మనం మొల్ల రామాయణం రాసి ఆ రామాయణాన్ని కూడా మనం చదవాలి, అన్నీ తెలుసుకోవాలి. ఎన్నిసార్లు చదివినా ఇంకా చదవాలి అనేటువంటి, ఇంకా ఎవరైనా పండితోత్తమం రాసేవాళ్ళు ఉంటే ఆ రాసిన పుస్తకాలను కూడా మనం ఆదరించి చదవాలి, అలాగే చదివి వినిపించాలి. ఎవరైనా రాసే పండితోత్తమంలో రాసినటువంటి రామాయణాన్ని చాలామంది మేధావులు ఉన్నారు మనకి. ఆ మేధావులు రామాయణాన్ని ఇంకా కొత్త విషయాలన్నింటినీ దేర్చి రాస్తూ ఉంటారు, అనేక గ్రంథాలను రాస్తూ ఉంటారు. రామాయణం కాదు అనేక గ్రంథాలు. ఈ గ్రంథాలన్నింటినీ కూడా ఎవరు రాసినా కూడా వాళ్ళకి మనం నమస్కరిస్తూ దాన్ని భక్తి శ్రద్ధలతో చదవాలి. ఈ మహాకావ్యాన్ని చదివిన వారికి భక్తి శ్రద్ధలతో నియమపూర్వకంగా విన్నవారికి వాళ్ళ కుటుంబం కూడా వృద్ధి చెందుతుంది, ధనధాన్యములు వృద్ధి చెందుతాయి, ఉత్తమ స్త్రీలు భార్యలుగా లభిస్తారు. పెళ్లి కానటువంటి వాళ్ళకి ఈ రామాయణాన్ని వినటం వల్ల మంచి భార్యలు దొరుకుతారు. తర్వాత సకల కార్యాలు కూడా సిద్ధిస్తాయి. వాళ్ళకి ఆయుష్ వృద్ధి చెందుతుంది, ఆరోగ్యవంతులు అవుతారు. అలాగే సోదరులో ప్రేమ ఉంటుంది. రామలక్ష్మణులు ఎలా అయితే నలుగురు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఎలా అయితే కలిసిమెలిసి ఉన్నారో అలాంటి సోదర ప్రేమ కలుగుతుంది. అలాగే తేజస్సు పెరుగుతుంది, ముఖంలో వర్చస్సు ఉంటుంది, ఆ వర్చస్సు పెరుగుతుంది, సకల శుభాలు చేకూరుస్తుంది. ఇది మనకి రామ పట్టాభిషేకం. ఈ రామ పట్టాభిషేకాన్ని ఈ 4 రోజులు ఎంతో శ్రద్ధతో చూస్తున్నారు. అలా వినండి, అవకాశం ఉన్నప్పుడల్లా వినండి. అలాగే రామ ప్రతిష్ట సందర్భంగా చెప్పినటువంటి దీన్ని 10 మందికి తెలియజేయండి, 10 మంది చేత వినిపించండి. నా ఛానల్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీ రాబారు ఒకరికి బాగా